అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 28వ తారీఖు కాలినడకగుంట తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏదో దీక్ష చేస్తానంటున్నాడు. సపోర్ట్ చేద్దామా లేదా కామెంట్ చేయండి. ఒకవేళ సపోర్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెయ్యాలి? ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఆయన గవర్నమెంట్లో ఉన్నంతసేపు, అంటే సీఎంగా ఉన్నంతసేపు ఏనాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండకి కుటుంబ సమేతంగా వెళ్ళిన దాఖలాలు లేవు. ఏదన్నా పూజ చేయాలంటే సెట్ వేసుకుని, తన ప్యాలెస్లో మాత్రమే సెట్ వేసుకుని భార్యాభర్తలతోటి ఫోటోలు తీయించుకుని, వీడియోలు తీయించుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం మాత్రమే వచ్చు, అంటే పబ్లిసిటీ. నిజాయితీగా దేవుడి మీద భక్తితో మాత్రం కాదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చూడండి. ఇప్పుడు హిందువులందరికీ ఆయన నమ్మకం కలిగించాలంటే ఒక 3 విషయాలు చేయాలి. మొదటిది, ఎంట్రన్స్లోనే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి సంతకం చేసి గుడి పైకి ఎక్కాలి. 2, నేను చేసిన పాపాలు మనసులో అయినా అనుకోమను. ఎందుకంటే ఆయన పెద్ద ఆయనతో పెట్టుకుంటే ఎలా ఉండదో ఆయనకు ఆల్రెడీ అర్థమైంది. నేను చేసిన పాపాలని క్షమించు తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇప్పుడైనా కొండ మీదకి వెళ్ళి నమస్కారం పెట్టి శరణు కోరితే ఆయనకి మంచిది. 3, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం అక్షంతలు కూడా తల మీద ఉండటానికి ఇష్టపడినాయి ఆయన ఈరోజు కాలినడకని నేను ఏదో చేస్తున్నాను అని చెప్పి, దేవుడి మీద నాకు అపారమైన ప్రేమ ఉంది అని చెప్పి జనాల్లోకి వచ్చిన, నాకు తెలిసి 190% మంది హిందువులు నమ్మరు. ఇన్ని చేసి తీరా దీక్ష చేసిన తర్వాత అక్కడ రాజకీయం చేయకుండా నిజాయితీగా మేమే తప్పు చేయలేదు, మాకు తెలియదు, మాకు తెలియకుండా జరిగింది అన్న విషయం ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. ఇవన్నీ ఆలోచించుకుని ఇప్పటికైనా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దైవ సన్నిధిలో శరణు కోరితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. న్యాయం మీన్స్ మిమ్మల్ని భగవంతుడు క్షమించే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. దయచేసి ఇదేదో నేను వ్యతిరేకించినట్టు లేదా నాకు ఆ పార్టీ నచ్చక చెప్పినట్టో కాదు. ఒక దైవ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజాయితీగా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమస్కారం చేసావో ఖచ్చితంగా నీ మనసులో కోరిక ఆ దేవుడు నెరవేరుస్తాడు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కలియుగ మహాదేవుడు. ఆయన విషయంలో తప్పు చేసినా అంతే కఠినంగా ఉంటుంది, ఆయన కరుణించినా అంతే భవిష్యత్తులు బాగుంటాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచైనా ఆయన మీద చిన్న చూపు మీన్స్ ఇష్టం లేని భక్తి ప్రదర్శించి మళ్ళీ ఆయన కోపానికి బలైపోవద్దు. దయచేసి నిజాయితీగా దండం పెట్టుకోండి. రాజకీయాలు ఆటోమేటిక్గా ఆయనే చూస్తాడు. మీకు నిజాయితీగా పెట్టారనుకుంటే మీరు ఆయనకి నిజాయితీగా కొలుచుకున్నారంటే ఆయనే మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు. అదే డ్రామాల కింద పెట్టాడంటే
తొక్కే మొదటి వ్యక్తి ఆయనే. ఏ నాయకుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవ్వరు తొక్కలేరు, ఆయనే తొక్కుతాడు. ఇది గుర్తెరిగి మీరు తిరుపతి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇదే నా సలహా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. డన్.